నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది. సరే, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీసులకి పెద్ద టాస్క్ వచ్చింది, వాళ్ళతో నిజాన్ని ఒప్పించడం. అయితే పోలీసులు ఈరోజు కోర్టుకు వెళ్ళారు. ఏంటంటే మాకు అనుమతి ఇవ్వండి, లై డిటెక్టివ్ టెస్ట్కి మాకు 5గురికి టెస్ట్ చేసే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వారు కోరుతున్నారు. అసలు ఎందుకు పోలీసులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది, అలానే ఎందుకు ఈ లై డిటెక్టివ్ టెస్ట్ అసలు అవసరమా ఈ కేసులో? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, పోలీసులు కోర్టుకు వెళ్ళి లై డిటెక్టివ్ చేయాలి, 5గురికి చేయాలి, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఆల్రెడీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పట్టేసుకున్నారు పోలీసులు, మళ్ళీ ఈ టెస్ట్ ఎందుకు? అంటే ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మేము చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న రోజుల్లో చిన్నపిల్లలం అమాయకులం కదా ఆ రోజుల్లో. అవును, సహజంగానే ప్రతి క్లాస్లో కూడా ఎవడో ఒకడు దొంగ ఉంటాడు. పక్కాళ్ళ పెన్సిళ్ళు, రబ్బర్లు దీన్ని లేపేస్తుంటాడు. పిల్లలం కదా, టీచర్ అండి, మాస్టర్ అండి, మా రబ్బర్ పోయిందండి, మా పెన్సిల్ పోయిందండి చెప్పని కంప్లైంట్ చేస్తారు. టీచర్లు ఏం చేసేవాళ్ళు, క్లాస్ మొత్తాన్ని గద్దిస్తారు, అదే చెప్పండి రా అని చెప్పండి. 1, 2, 3 ఇన్సిడెంట్లు జరిగినాయి అనుకో, అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే టీచర్లు, అరే మీరు నిజం చెప్పట్లేదు, క్లాస్ మొత్తానికి పిచ్చి బియ్యం పెడతాం, ఆ పిచ్చి బియ్యం తింటే ఎవడైతే దొంగతనం చేశాడో వాడికి పిచ్చి ఎక్కుద్ది. అంటే పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, ఏం తెలియదు. నిజమేనేమో, ఈ పిచ్చి బియ్యం తింటే నిజంగానే మనకు పిచ్చి ఎక్కుద్దేమోనని చెప్పని మెల్లగా వాడు ఏం చేసేవాడు, ఆ కాజేసి నేను తెచ్చి ఎక్కడో దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాడు. అంటే అమాయకులు, పసిపిల్లలు కాబట్టి ఇటువంటి స్ట్రాటజీస్ పనిచేసాయి ఆ రోజుల్లో. అంటే ఆ రోజు సమాజంలో ఇప్పుడున్నంత కన్నింగ్ యాటిట్యూడ్ లేదు, ఇప్పుడున్నంత అతి తెలివి లేదు, ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల ఓటీపీలు ఇళ్ళే కొట్టేస్తారు. ఇప్పుడు ముదురు బొచ్చెలో మరి పిల్లలే అట్లా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులుగా చేసిన వాళ్ళు, రాజకీయ నాయకులుగా చేసిన వాళ్ళు, ప్రభుత్వ కుంభకోణాల్లో భాగస్వాములైన వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు నిజాలు బయట పెడతారు? ఆ రోజుల్లో టీచర్ గారు ఒక మాట అంటేనే పిల్లల్లో ఆ కన్ఫెషన్ వచ్చేసేది. చర్చిలో కన్ఫెషన్ బాక్స్ అని ఉంటుంది, అందులో ఒక ఫాదరో ఫాస్టర్ గారు కూర్చొని ఉంటాడు. మనం ఏం తప్పు చేసాము అనేది మనలో ఉన్న గిల్టీనెస్ అంతర్గతంగా మనకు తెలుసు కదా. మనం ఎంత మెహర్బానీకి సమాజంలో పెద్ద మనుషులకు చలామణైనా ఎక్కడో దగ్గర మనసులో భారాన్ని దింపుకోవాలి కదా అని చెప్పి నా కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి నేను ఈ తప్పు చేశానని చెప్పని కన్ఫెస్ అవుతారు. కానీ తప్పులు చేయటమే జీవితంగా పెట్టుకున్నాడు, తప్పుడు మార్గాల్లో ఎదగటమే ప్రక్రియగా పెట్టుకున్నాడు. ఆ తప్పుడు మార్గాల్లో ఎదిగిన వెల్తుని చూసుకొని పొంగిపోతున్నాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి నేరాన్ని ఒప్పియాలి అని అంటే, పైగా వీళ్ళకి న్యాయస్థానాల నుంచి వీళ్ళని ప్రివిలేజ్డ్ ఖైదీలుగా చూడమని చెప్పని ఆదేశాలు. న్యాయవాది సమక్షంలో విచారించాలి, టైంకి భోజనం పెట్టాలి, కాఫీ టీలు ఇవ్వాలి, వాళ్ళ చుట్టాలు వస్తే పలకరీయడానికి ఆస్కారం ఇవ్వాలి, వాళ్ళ లాయర్ వస్తే కలవనివ్వాలి. ఇన్ని రకాల ఆంక్షల మధ్య, పరిమితుల మధ్య పోలీసులు వాళ్ళని విచారణ చేయాలి. పోలీసులకి వాళ్ళ ఒరిజినల్ స్వభావంలో విచారించడానికి అవకాశం దక్కిందనుకో, తాట తీసి అరికాలు కోటింగ్ ఇచ్చి గంటలో మొత్తం గక్కిస్తారు. కానీ ఈ సోకాల్డ్ ప్రివిలేజ్డ్ ఖైదీలు కదా, పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళు కదా, వేల కోట్ల రూపాయల అక్రమాల్లో భాగస్వాములు కదా. ఇవాళ రోడ్డు మీద ఎవడో ఆకలి బాధతోటి ఒకటి జేబులో చేపెట్టి పర్సులాగే క్రమంలో పట్టుబడ్డాడు అనుకో, ఎక్కడ లేని ఆవేశం వస్తుంది ప్రజలకి. చచ్చిన పాము దొరికిన దొంగ అందరికీ తేలికేనంటారు. వీడు ఆ క్షణాన్ని దొరికిన దొంగని అసలు ఈ దొంగతనంతో కానీ ఆ పోయిన డబ్బులతో కానీ ఏ సంబంధం లేనట్టు కూడా దారిని వెళ్ళి వాడు కూడా వచ్చి వీడికి దెబ్బేసి వెళ్తాడు. ఎందుకంటే వీడికి ఎక్కడో ఏదో లోపల కోపం ఉంటుంది, ఎవడి మీదో తీర్చుకోవాలి, ఆ తీర్చుకోలేడు ఎక్కడ, వీడి మీద చూపిస్తాడు అక్కడ ఆ ప్రతాపం మొత్తం. కానీ 100 రూపాయలు, 500, 1000 రూపాయలు కొట్టేసే వాడి మీద చూపించే ప్రతాపం వేల కోట్ల రూపాయలు కొట్టేసే వాళ్ళ మీద చూపించాలంటే మరి వాళ్ళ వెనక హోదాలు ఉన్నాయి, వందిమాగదలు ఉన్నారు, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, రాజకీయ బలం ఉంది, వ్యవస్థల బలం ఉంది. ఎంత పెద్ద తప్పు చేస్తే, ఎంత పెద్ద అక్రమాల్లో భాగస్వాములైతే అంతటి రక్షణ దక్కుతూ ఉంది వాళ్ళ సమాజంలో. ఎంత పెద్ద తప్పు చేసిన వాడికి అంతటి గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. పరిపాలన కూడా వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు తీసుకొచ్చి. అంటే వాళ్ళ సమాజంలో వచ్చిన మార్పు,
సమాజ పర్సెప్షన్లో వచ్చిన మార్పు పర్యవసానం ఇటువంటి వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణవుతున్నారు, పాలకులుగా వాళ్ళు ప్రజల భవిష్యత్తుని వాళ్ళు నిర్దేశిస్తున్నారు. అటువంటిప్పుడు మరి అటువంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలి అని అంటే సాధారణ ఖైదీలాగా వాళ్ళని హ్యాండిల్ చేయలేరు. కాబట్టి సాంకేతికతని వినియోగించుకోవాలి, చట్టపరంగా ఉన్న వెసులుబాటుని వినియోగించుకోవాలి, న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాలి. న్యాయస్థానం దృష్టికి వీళ్ళు విచారణకి సహకరించని సార్ సాంకేతిక అంశాలు ఇవి, వీళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవి, వీళ్ళ ప్రమేయం నిర్ధారణ అవుతుంది, కానీ వాళ్ళు అడ్మిట్ కావట్లేదు, వాళ్ళ నుంచి మరి అసలు సిసల సమాచారం రాబట్టాలి అని అంటే మీ సహకారం కావాలి. మీరు ఫర్దర్గా వాళ్ళని సాంకేతికంగా శాస్త్రీయబద్ధంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ లాంటివి చేసి వాళ్ళ నుంచి సమాచారం రాబట్టడానికి మీరు మాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతారు. క్యాట్ కుదరదని వీళ్ళు వాదించుతారు, అక్కడ మేము విచారణకు సహకరించమని చెప్పని. కేసు మెరిట్స్ ప్రాతిపదికగా న్యాయస్థానం కనుక విచారణ సంస్థకు ఆ విధానం వెసులుబాటు కల్పిస్తే అప్పుడు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసినా కూడా కసబ్ లాంటి క్రూరుడు పాకిస్తాన్ నుంచి వచ్చి ముంబైలో మారణహోమం సృష్టించిన వాడు కూడా నార్కో అనాలిసిస్ టెస్ట్లో వాడు వాస్తవాలు బయటపెట్టాడు. కానీ ఈ ముదురు బొచ్చెలో ఇవాళ అధికారాన్ని వ్యవస్థల్ని గుప్పెడబట్టి ఇవాళ కసబు లాంటి వాళ్ళకన్నా కూడా సమాజంలో ప్రమాదకారులుగా తయారైన వాళ్ళు వీళ్ళ నుంచి అంటే ఇవాళ చాలా షార్ట్ స్పాన్లో ఒక 5 సంవత్సరాలు అధికారం చేతికిస్తే ప్రజలకి సేవకులుగా ఉంటాము, మెరుగైన సేవ చేస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని చేతులు జోడించి అర్థించి అధికారం దక్కించుకున్న వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడి కూడా ఇంకా మేము ప్రివిలేజ్డ్ అని చెప్పని ఫీల్ అవుతున్న నేపథ్యంలో అటువంటి వాళ్ళ నుంచి అసలు సమాచారం రాబట్టాలి అని అంటే ఇటువంటి చట్టపరమైన వెసులుబాట్లు వినియోగించుకునే తీరాలి. వాళ్ళ నుంచి అసలు సమాచారాన్ని రాబట్టాలి. సమాజ దృక్పథంలో కూడా మార్పు రావాలి. ఇటువంటి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డ వాళ్ళని ప్రజా జీవితం నుంచి రేపటి రోజున వీళ్ళు కానీ వీళ్ళ వారసులు కానీ ఏ అడ్డదిడ్డంగా అయినా ఏ గడ్డిదినైనా సరే సంపాదించి ఆ సంపాదనని పెట్టుబడిగా పెట్టి మేము నాయకులుగా చలామణి అవుతాము అని అంటే అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. చట్టపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునైనా సరే ఇటువంటి వాళ్ళ నుంచి అసలు సిసల నిజాన్ని రాబట్టాలి. ఈ అసలు సిసల నిజాన్ని రాబట్టిన సందర్భంలో అసలు బిగ్ బాస్ ఎవరు అనేది కూడా నిర్ధారణ చేస్తే రాల్సిన అవసరం ఉంది. అంటే ఈ లై డిటెక్టివ్ టెస్ట్లో అసలు మీరు అన్నారు కదా బిగ్ బాస్ అని, ఆయన పేరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే విచారణ సంస్థలకి న్యాయస్థానం నుంచి ఆ వెసులుబాటు దక్కి విచారణ సంస్థలు అసలు సిసల నిజాన్ని రాబట్టగలిగితే అసలు సిసల మాస్టర్ మైండ్ వరకు చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.